ఇంత ఎండలో కూడా ఇటువంటి కోట్ వేసుకొస్తున్నాడు. వీడు మనిషేనా? ఏసీ అంటే ఏసీ, కార్ ఏసీ, ఇల్లు ఏసీ, ఆఫీసు కూడా ఏసీ. వీడికి మాత్రం ఎందుకంత వేడి? ఆంటో ఎక్కడ? ఎందుకని? ఏం పని? ఆంటోని తీసుకువెళ్ళాలి, తనతో కొంచెం పనుంది. యాంటోనా, నిన్ను తీసుకెళ్ళడానికి ఒక మనిషి వచ్చాడు. ఏంటి సార్ విషయం? ఎవరన్నా లేపేయాలా, ఏదైనా తీసేయాలా? ఆంటో, నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి, నాతో కొంచెం వస్తావా? ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి, ఒక క్రిమినల్ వ్యక్తి గురించి. ఆంటో గ్యాంగ్లో లేదంటే ఆంటోకి తెలియని ఇంకొక గ్యాంగ్లో ఉన్న ఆ వ్యక్తి గురించి నాకు తెలియాలి. మిగతా విషయాల తర్వాత చెప్తాను. అయితే అదే నా పని. ఒక క్రిమినల్ని కనిపెట్టడానికి ఇంకో క్రిమినల్ దగ్గరికి వచ్చారు. ఒక విధంగా పోలీసులతో చేతులు కలపడం అనేది నాకు తెలీదు. పోలీసులతో ఎంక్వైరీ చేస్తే సరిపోతుందిగా. పోలీసోళ్ళు నాలాగా ఎంక్వైరీ చేయరు. ఈ కోట్ వేసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని సార్ అంటున్నాము. సార్ వెళ్తారు, దారి వదులు. ఆంటో, నీకు డ్రైవింగ్ తెలుసా? So let's lift off, break this, count our own, take this. I'ma be the savior of the rulers, got so reckless, so reckless. నాకంటే వాడు గొప్పోడా? వాడు ఏమనుకుంటున్నాడు? నన్ను ఏమీ లేకుండా చేస్తానన్నాడు. 24 కేసులున్నాయి. ఆంటనీ పేరు మీద సాగుతుంది తెలుసా? నాకు ఒక రికార్డు ఉంది. బఫున్లా వేషం వేసుకుని చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసేవాళ్ళు మా గ్యాంగ్ లో లేరు. కచేరీపేటలో రాక్షసులున్నారు. కూలికెళ్లే పిల్లల్ని కిడ్నాప్ చేశాడంట ఒకడు. ఏదో ఒక కేసులో 1 సంవత్సరం జైలు శిక్ష అనుభవించాడంట. థ్యాంక్ యూ. అలాంటి రాక్షసుడు ఒకడు ఇలాంటి ఘోరం చేశాడు. మర్చిపోలేకపోతున్నాను సార్. మర్చిపోవాలి, ఎందుకంటే నా చేతికి ఊపెక్కువ. మర్చిపోతావు. మర్చిపోవడం మంచిదే. ఆంటనీ అలాంటి వాడు. పనులు ఎలా చేస్తాడో అందరికీ తెలుసు. నేనిప్పుడు ఎలా ఉన్నానో నాకే తెలియదు. Pump your brakes when you feel this greatness. Feel this greatness. Pump your brakes when you feel this greatness. Feel this greatness. ఆడపిల్లలకి తండ్రి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ నా కూతురికి నన్ను చూస్తే భయం. తన మనసులో ఏముందో నాతో చెప్పదు. తను చనిపోయాకే ఈ విషయం తెలిసింది. నాతో ఎన్నో చెప్పాలనుకుందని నా వైఫ్ చెప్పింది. కానీ ఇప్పుడు ఎవరి మీదైనా అనుమానం ఉందా? మీరెందుకు ఇలా అడుగుతున్నారు? దీనికి మీకు ఏంటి సంబంధం? చెప్పానుగా, నేను కూడా ఒక రైటర్నని. ఈ పేపర్లో వచ్చే న్యూస్ కన్నా పిల్లల గురించి ఓ మంచి ఆర్టికల్ రాయాలని ఉంది. ఈ లోకం చెడిపోతుంది జరుగుతున్న సంఘటనల వల్ల కాదు, ఏం చేయాలో తెలియక చోద్యం చూస్తూ నిలబడిన వాళ్ళది. మీరేం చెప్పాలనుకుంటున్నారు? వసీం, మీరు బిల్డర్ కదా? ఎవరతను? ఎందుకిలా అడుగుతున్నారు? మీరెందుకండి అన్ని విషయాలు చెప్తున్నారు? అతన్ని పంపించేస్తాను. డేవిడ్ నాయనా, హీఈస్ ఎ బిల్డర్. ఈ సిటీలో ఉన్న చాలా ప్రాపర్టీస్ తనకి చెందినవి. సిగరెట్ కోసం సెక్యూరిటీ బయటికి వెళ్ళినప్పుడు సీసీటీవీ హార్డ్ డిస్క్ మిస్ అయింది. అతను సిగరెట్ కాల్చాడు.
మీరు సిగరెట్ కొనడానికి నారాయణ పంపించినప్పుడు సీసీటీవీ కెమెరా రికార్డ్ అయింది. ఇప్పుడు కనెక్షన్ లేదు, హార్డ్ డిస్క్ లేదు. ఫ్లాట్కి వెళ్ళినప్పుడు నాతో ర్యాష్ గా మాట్లాడాడు. ఏంటి? ప్లీజ్ గెట్ అవుట్ ఆఫ్ మై హౌస్. ఆ రోజు అతను కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేశాడు. ముందు అతను రాబరీ గురించి అడుగుతాడేమో అనుకున్నాము. తర్వాత ఏదో కారణం చేత ఏమీ అడగలేదు. తర్వాత అతన్ని డీసీపీ ఆఫీస్ లో చూశాను. అక్కడ రైటర్ క్యాబిన్ లో. అతను ఎందుకు వచ్చాడు? బోస్కో కేసు గురించి, దాన్ని అన్వేషిస్తున్న శామ్యుయల్ సార్ మరణం డీటెయిల్స్ గురించి సమాచార చట్టం ప్రకారం సేకరించాడు. ఆయనకొక చిన్నారి కూతురుంది కదా? ఎవరు? ఆండ్రూస్, పోలీస్, సిబిసిఐడి. మీ మొహం మీద ఏమైంది నారాయణ? అది చిన్న గీత సార్. ఎవరో కొట్టినట్టుంది. హ? డేవిడ్, టెల్ మీ సారా, అసలేం జరిగింది? చెప్పు. డిడ్ యూ సీ హిమ్? నేను అడిగింది నిన్నే. హాయ్ మిషెల్, నా పేరు ఆండ్రూస్, పోలీస్. సారాని కొంచెం ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. సారా, నువ్వు రూమ్కి వెళ్ళా. సారా ఎక్కడికి వెళ్ళదు, తను ఇక్కడే ఉంటుంది. సరే, ఐఎమ్ టాకింగ్ టు యూ. మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. సరే, నువ్వు ఆయన్ని చూసావా? ఇదిగో, చెప్పకపోతే స్టేషన్కి తీసుకువెడతాను. డాడీ, నాకు సమాధానం చెప్పిన తర్వాతే నేను ఇక్కడి నుంచి పెడతాను. ఏంటది? ఆండ్రూ స్టీఫన్, క్రైమ్ బ్రాంచ్. సారా, లోపలికెళ్ళు. రామ్మా. మా ఇంటికి వచ్చి బెదిరిస్తున్నావా? సి మిస్టర్ కర్నల్ నైనన్ ఫ్రాన్సిస్. మిస్టర్ నైనన్, నేను సారాని ఎంక్వైరీ చేయాలి. నీ కొడుకుతో చెప్పు, రేపు ఉదయం నా ఆఫీస్కి తన కూతురుతో రావాలని. మంచిగా ఉంటే మంచి జరుగుతుంది.